హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నా వర్క్ అయిపోయింది. సో డిన్నర్ కోసం వెజ్ శాండ్విచ్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. వెజ్ శాండ్విచ్ ఈ స్టైల్లో చేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్, క్యాబేజ్, కీరా, టమాటో, ఆనియన్స్ అండ్ మెయిన్లీ గ్రీన్ చట్నీ. ఆ గ్రీన్ చట్నీ ఎట్లా ప్రిపేర్ చేయాలి అంటే కొత్తిమీర, కొంచెం మీకు తగినంత మిర్చి, అల్లం అండ్ వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయాలి. ఆ గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం లెమన్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో నేను అట్లా ప్రెప్ చేసి ఇక్కడ పక్కన పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు నేను ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలో అన్ని తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక బౌల్లోకి మిక్స్ చేస్తాను. సో ఈ స్టైల్లో చేసుకుంటే వెజ్ శాండ్విచ్ చాలా ప్రాపర్గా వస్తుంది. అండ్ మనకి చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు ఎక్కడైనా ఏ జనరల్ స్టోర్లో అయినా చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మిర్చిని మిక్సీ చేస్తే ఇలా చిల్లీ ఫ్లేక్స్లా అవుతుంది. చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ పౌడర్ అండ్ ఒరిగానో దీనికి యాడెడ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి లేకపోయినా బాగుంటుంది, బట్ స్టిల్ ఇవి యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో నేను నా దగ్గర ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, అవి కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ ఒరిగానో కూడా ఇప్పుడు చాలా క్వైట్ ఎలాంటి చిన్న స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. సో ఒరిగానో వేస్తే ఆ శాండ్విచ్ ఫ్లేవర్ అనేది మనకు మంచిగా వస్తుంది అనమాట. ఒరిగానో ఒక టైప్ ఆఫ్ డ్రై లీఫే, సో అది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను కొంచెం ఒరిగానో యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ పెప్పర్ పౌడర్. మన దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేదు, రెడ్ మిర్చ్ కూడా లేదు, డ్రై మిర్చ్. సో అలాంటి కేసులో మనం ఓన్లీ పెప్పర్ పౌడర్తో కూడా ఈ శాండ్విచ్ని మేక్ చేసుకోవచ్చు. సో ఈ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇండివిజువల్ చాయిస్ అనమాట. సో ఎవరికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ బాగా ఇష్టమో ఆ ఇంగ్రీడియంట్స్ వరకే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి ఫ్లేవర్స్ నచ్చుతాయి, లైక్ సపోజ్ దీంట్లో చిల్లీ పౌడర్ ఇష్టం ఉండదు, చిల్లీ ఫ్లేక్స్ ఓన్లీ పెప్పర్ పౌడర్తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వీటన్నిటిని ఫస్ట్ బాగా మిక్స్ చేస్తున్నాను. తరోగా మిక్స్ చేసుకున్న తర్వాత లెట్స్ యాడ్ మయోనీస్ ఇంటూ దిస్. మయోనీస్ ఆప్షనల్ అనమాట. కొంతమంది యూస్ చేసుకుంటారు, కొంతమంది యూస్ చేసుకోరు. బట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా టుగెదర్గా ఉండాలి అంటే మయోనీస్ వేస్తేనే శాండ్విచ్లో బాగుంటుంది. సో ఫస్ట్ వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత టుగెదర్ అన్నిటినీ బాగా వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఒరిగానో ఫ్లేవర్ అనేది అన్ని వెజిటేబుల్స్తో బాగా బ్లెండ్ అవుతుంది. సో ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత చాలామందికి యాక్చువల్గా టమాటో బాగా ఇష్టం ఉండదు శాండ్విచ్లో. సో దే కెన్ స్కిప్ అనమాట, టమాటో అవాయిడ్ చేయొచ్చు అలాంటి వాళ్ళు. నేను చాలా మినిమల్ క్వాంటిటీ యాడ్ చేశాను. మీరు చూసినట్లయితే టమాటో చాలా తక్కువ కనిపిస్తుంది అందుకే. సో ఇప్పుడు నేను ఇందులో మయోనీస్ యాడ్ చేస్తాను. మయోనీస్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి యాక్చువల్గా. ఎగ్లెస్ మయోనీస్ తెచ్చాను నేనైతే. సో మీకు నచ్చిన ఫ్లేవర్ దీంట్లో ఒరిగానో యాడ్ చేసిన మయోనీస్ కూడా ఉంటుంది యాక్చువల్గా. సో ఐమ్ యాడింగ్ మయోనీస్. అండ్ యాక్చువల్గా సాల్ట్ ఇంట్లో యాడ్ చేయలేదు. వై? బికాస్ నేను ఆల్రెడీ గ్రీన్ చట్నీలో సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా అడిషనల్ సాల్ట్ వేస్తే దట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా. సో మినిమల్ సాల్ట్తోనే ఐ థాట్ టు డూ ఇట్. సో మినిమల్ సాల్ట్ వేసుకుని దిస్ ఈస్ హౌ మై స్టఫింగ్ లుక్స్ లైక్ యాక్చువల్లీ. ఇంకా మీకు ఇంకొంచెం మైనీస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇంకేమైనా వెజ్జీస్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. నా ఇప్పుడు ఏం చేద్దాము అంటే శాండ్విచ్ యాడ్ చేసేద్దాం మన స్టఫింగ్ అంతా.
లెట్స్ కీప్ దమ్ అసైడ్. ఇప్పుడు ఈ శాండ్విచ్కి ఫస్ట్ మనం 2 స్లైసెస్ తీసుకున్నాం కదా, దీంతోనే మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న గ్రీన్ చట్నీ యాడ్ చేయాలి. గ్రీన్ చట్నీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది యాక్చువల్గా. కొరియాండర్ కదా నేను వేసింది, కొరియాండర్ అండ్ జింజర్, ఇవి ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ని ఇస్తాయి శాండ్విచ్కి. ఇవి లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలామంది చేసుకునే వాళ్ళు ఇంట్లో ఇవన్నీ ప్రాపర్గా చేసుకోరు, దట్స్ వై ద టేస్ట్ వోంట్ బి దట్ ఎన్హాన్స్డ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా పెట్టేసుకుని, స్టఫింగ్ కూడా లైట్గా పెట్టుకోవచ్చు, మన ఇంట్రెస్ట్. సో ఇప్పుడు దీనికి కూడా మధ్యలో దీనికి మధ్యలో ఒకటే యాడ్ చేద్దాము, ఎందుకంటే ఇది బేస్ మంచిగా 2 సైడ్స్ కుక్ చేసుకున్నప్పుడు మనం శాండ్విచ్ని ఈ మిడిల్లో బాగా కుక్ అవుతుంది. సో ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట. సో లెట్ మీ యాడ్ దెమ్ బోత్. సో ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకోండి, నాట్ టూ హార్డ్, స్లోగా కొంచెం ప్రెస్ చేసుకుంటే ఆ రెండు బాగా సెట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఈ శాండ్విచ్ టోస్టర్లో మేక్ చేస్తున్నాను. నార్మల్గా శాండ్విచ్ టోస్టర్ లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్తో అయినా చాలా ఈజీగా వస్తుంది శాండ్విచ్. సో ఇప్పుడు టోస్టర్ ఆన్ చేసుకుంటున్నాను. అది స్టార్ట్ అయింది. సో ఇన్ ద మీన్ టైం ఇంకొక దానికి ప్రెప్ చేసుకుంటాను. నేను ఇంకొక శాండ్విచ్కి స్టఫింగ్ చేసుకుంటున్నాను, అది ప్రీహీట్ అయ్యేలోపు. యాక్చువల్గా శాండ్విచ్ ఇదే స్టైల్లో చేయాలి, ఇలాగే చేయాలి అలా ఏమి ఉండదండి. చాలా వెరైటీస్ ఆఫ్ శాండ్విచ్ మేకింగ్ ఉంటుంది, బట్ ఐ ఫీల్ దిస్ as ద బెటర్ వన్. నేను చాలా స్టైల్స్ ట్రై చేశాను, బట్ ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి కదా, సాల్ట్, షుగర్, పెప్పర్, ఆరిగానో. సో ఇది కొంచెం బెటర్గా ఉంటుంది టేస్ట్. సో నా టోస్టర్ అయితే ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ శాండ్విచెస్ని తీసుకెళ్ళి టోస్టర్లో పెడతాను. సో ఇట్లా టోస్టర్లో పెడితే ఓకే, కొంచెం ఎక్స్ట్రా బ్రెడ్ వచ్చింది. Let us take that out. సో ఒక 2 minutes అట్లా ఒక సైడ్ బేక్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ టోస్ట్ చేసుకుని తీసేయడమే. సో లెట్స్ వెయిట్. సో 2 sides ప్రాపర్గా బేక్ చేసుకోవాలి. ఆ కుకింగ్ వెజిటేబుల్స్, ఆ రా ఫ్లేవర్ పోయేంత వరకు టోస్ట్ అవుతుంది. మీరు చూస్తే ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయింది చూడండి. సో ఇంకొక 1 minute నేను ఇదే సైడ్ టోస్ట్ చేస్తాను, ఎందుకంటే కలర్ ఇంకా ప్రాపర్గా వస్తుంది శాండ్విచ్ కలర్. సో ఇది ప్రాపర్గా టోస్ట్ అయింది కదా, నేను ఇప్పుడు దాన్ని రొటేట్ చేసుకొని ఇంకొక వైపు మళ్ళీ పెట్టుకుంటాను అన్నమాట. కలర్ చూసుకొని మనం చేయాలి, వెదర్ ఇట్స్ సఫిషియంట్ ఆర్ నాట్ అనేది. నేను ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పెడుతున్నాను. సో ఇంకో సైడ్ కూడా ప్రాపర్గా టోస్ట్ చేసుకోవాలి.
సో ఈ బేకింగ్ సరిపోతుంది. మీరు చూస్తే మంచి కలర్ వచ్చింది శాండ్విచ్ అయితే. సో దిస్ ఈస్ హౌ ద శాండ్విచ్ లుక్స్ లైక్. సో ఇలా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.